బ్యాక్ టు న్యూస్. ఆంధ్రప్రదేశ్లో రెండో రోజు పలువురు ప్రముఖులు నామినేషన్లు వేశారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు ర్యాలీగా వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. విజయనగరం జిల్లా చీపురుపల్లి అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా మంత్రి బొత్స సత్యనారాయణ నామినేషన్ వేశారు. కడప వైసీపీ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ అవినాష్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. చిత్తూరు జిల్లా నగరి అసెంబ్లీకి రోజా నామినేషన్ వేశారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నుంచి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, తిరుపతిలో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గురుమూర్తి నామినేషన్ వేశారు. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ పత్రాలు సమర్పించారు. మరోవైపు చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు తరపున ఆయన సతీమణి భువనేశ్వరి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఇక హిందూపురంలో టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరి నామినేషన్ దాఖలు చేశారు. అలాగే టీడీపీ తరపున నెల్లూరు రూరల్ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాలకొల్లు నుంచి నిమ్మల రామానాయుడు నామినేషన్ దాఖలు చేశారు.